హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మకర రాశి వారి యొక్క వార ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మకర రాశి వారి యొక్క వార ఫలాలను చూసుకున్నట్లయితే గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలను కూడా ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయులు, బంధువుల యొక్క ప్రోద్బలం అనేది మీకు లభిస్తుంది. దానితో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. సేవా తత్పరతతో ఆపదలో ఉన్నవారిని కూడా ఆదుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి వారికి ఈ వారం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 6వ స్థానంలో చంద్రుడి గ్రహం, 3వ స్థానంలో రాహువు, 5వ స్థానంలో గురు శుక్రులు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీపైన వచ్చిన అపవాదులు తొలగిపోతాయి. ఈ వారంలో మకర రాశి వారు మనోబలంతో చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. అవసరానికి ధనం అందుతుంది. ఇక ఆర్థిక పరిపుష్టత అనేది లభిస్తుంది. పంచమంలో శుక్రుడు, గురుడు ఉన్నందువలన విశేషమైన యోగాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల యొక్క ప్రతిభను అందరూ గుర్తిస్తారు. తమ ఉన్నతాధికారులు గుర్తించడం వలన మంచి ప్రశంసలను పొందుతారు. అలాగే శాలరీలలో ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి లభిస్తాయి. ఇక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు మకర రాశి వారు. ఈ వారంలో మకర రాశి వారు గృహము మరియు వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక రాజకీయ నాయకులకు ఊహించని పదవి యోగం అనేది లభిస్తుంది. శుభకరమైన ఆనంద యోగం అనేది కలుగుతుంది. అలాగే మకర రాశి వారికి ఈ వారం సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక స్థలాలను కొనుగోలు చేస్తారు. అలాగే విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారో వారు స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే ఈ వారం మకర రాశి వారికి ఊహించని విజయాలు దక్కుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే మకర రాశి వారు గతంలో జరిగిన సంఘటనలను నెమరవేసుకుని ఆనందపడతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. దూరమైన ఆప్తులు కూడా ఈ వారం దగ్గరవుతారు. ఇక వ్యాపారస్తులు మరింత ఉత్సాహంగా వ్యాపారాలను సాగించి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఈ వారం గోచరిస్తున్నాయి. ఇక వారం మధ్యలో కొంత వ్యాపారస్తులకు నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్కి కూడా లాభాలు లభిస్తాయి. షేర్ల విక్రయాలలో కూడా లాభాలను దక్కించుకుంటారు మకర రాశి వారు. మకర రాశి వారు ఈ వారం దేవీ స్తోత్రాలను పఠించడం మరియు మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.